పొడసడానికి ప్రయత్నిస్తావు అవి అట్లా ఇడిసాము. అది ఎక్కువ శాతం దానికి ఆవభ్యంగానే ఉంటది. ఎప్పుడెప్పుడు వచ్చి ఇడిచినా కావ మీకు ఇడిచా ఆలోచనలు పెట్టుకుంటది. అట్లా చెప్పి ఆవుల మీకు అడుగుతారు, మాకు ఇట్లా గడుపుకోవాలి, ఈ జాతులు మేము ఆవుల మీకు గడుపుకోవాలని అడుగుతారు. కానీ ఇడసాము. ఒకవేళ గడిపినా కూడా ఇంత రిజల్ట్ రాదు. అంటే సేమ్ ఏది జాతి లక్షణంగా రావు. ఏదో ఒంగోలు ఆవుతేనే ఈ లక్షణాలు పడతాయి. గడం దున్నే ఎద్దులు గానీ బండలాగుడు ఎద్దులు గానీ వాటి యొక్క తేడా ఏముంటది? దీనికి తేడా ఒంగోలు అంటే ఈ జాతిలే ఒంగోలు జాతులు ఎక్కువ రేట్లు పడేది, ఇవి కాస్ట్లు పడతాయి. ఇంకా మిగతా చేద్దానికంటే మనకు అవి దొరుకుతాయి 100 అని తక్కువ సైజులు ఉంటాయి. అవి తక్కువ పడతాయి 60, 70, 50 అట్లా తక్కువ దొరుకుతాయి. అవి చేద్దానికి పనికి వస్తాయి. మా ఇంట్లో వాళ్ళ మీద ఎట్లా ప్రేమ ఉందో వీటి మీద అలాగే ప్రేమ ఉండాలి మనకి. ఇంకా వీటి మీద టైం టు టైం ఫుడ్ లేకపోతే నీళ్ళు లేకపోతే జాతులు అంటే ఒకటి 100 జాతి అని ఒకటి ఉంది. నాకు తెలిసిన అందరికి. ఒకటి ఒంగోలు జాతి ఉంది, ఒకటి దేవుని సంత అని ఒక జాతి ఉంది, ఇంకా ఒకటి జిర్జా ఒక జాతులు ఉన్నాయి. హాయ్, హలో వ్యూవర్స్, నమస్తే. టుడే మనం బండలాగుడు పోటీల ఎద్దులని చూడడానికి వచ్చినాము. చిన్నగా ఉన్నప్పటి నుంచి దీని యొక్క పెంపకాలు ఎట్లా ఉంటాయి, దీని యొక్క పోషకాహారం ఏమేమి ఇస్తారు, వాటిని పెంచుతున్న అన్నగారు మీ పేరేనా? నమస్తే. పరశురాముడు. ఊరు పేరు, మీ యొక్క డీటెయిల్స్ ఒకసారి చెప్తూ స్టార్ట్ చేయనా? మాది మామనాడు జిల్లా అంటే గద్వాల తాలూకా, మల్లకల్ మండలం, తాటికొండ గ్రామం. తాటికుంటనా ఇది? తాటికొండ గ్రామం. ఓకే. మేము ఇక్కడ పెబ్బేరు, కోదాడ దూలు తెస్తాము. తెచ్చి ఇట్లా చిన్నగా ఉన్నప్పుడు తెచ్చి ఇట్లా మేపి ట్రైనింగ్ ఇస్తాము బండాలాగుడు పొడులకి. చిన్నగా ఉన్నప్పుడు అంటే ఎంత ఏజ్? సంవత్సరం దూళ్ళు 12 ఏళ్ళు, 12 నెలలు, ఒక 8 నెలలు ఆ సైజు దూలు తెస్తాం. తెచ్చి ఇట్లా మేపి. ఎంత పడతాయి మీకు అక్కడ 1,20,000 పడతాయి దూళ్ళు. అప్పుడు చిన్నగా ఉన్నప్పుడే 8 నెలలు అంత. మీరు ఇవే ఒకవేళ ఏమంటారు పెంపకం చేయొచ్చు కదా జనరల్ గా? అంటే మనకి జాతి ఒంగోలు జాతి ఆవులు మాకి లేవు కదా, అందుకు అక్కడ తీసుకొస్తాం. తీసుకొచ్చి ఇలా మేపి ఇలా ట్రైనింగ్ ఇస్తాం. ట్రైనింగ్ ఇచ్చి ఇట్లా పందాలు ఎవరైనా వస్తే వాళ్ళకి ధర గిట్టుబాటు ధర వచ్చి వాళ్ళకి ఇచ్చేస్తాం. దీని ఎంతకాలం పోషిస్తారు జనరల్ గా? అంటే 8 నెలల వయసు ఉన్నప్పుడు దీన్ని తెచ్చుకుంటారు. ఎన్నేళ్ళు దీన్ని పోషిస్తారు బయట? అంటే దీనికి ఒక ట్రైనప్ చేస్తారు కదా? సంవత్సరం ట్రైనప్ చేస్తారు. బండలాగుడు ఎన్ని కేజీల బండ నుంచి లాగడం? 5 క్వింటాలు 6 క్వింటాలు వేస్తాం. పనులను బట్టి 2 పనుల వీటికి 5 క్వింటాలు వేస్తాం, 6 పళ్ళ వీటికి 8 క్వింటాలు వేస్తాం, 4 పళ్ళ వీటికి 6 పళ్ళ వీటికి 10 క్వింటాలు అట్లా వేసి దాని పనులను బట్టి తూకం వేసి ఎంత లాగుతుంది అనేది టైమింగ్ పెట్టి తిప్పి ఇట్లా ట్రైన్ మనకి ఇంత టైంకి ఇంత పడ్డలు వేస్తున్నా అని చెప్పేసి మాకు తెలిసి అందాది. అది తెలిసి ఇంకా ఇట్లా ఇది ఒక రోజుకి వచ్చేసి ఎంత ఆహారం తీసుకుంటారు? ఒక రోజుకి వచ్చేసి 1000 రూపాయలు వస్తుంది జతకి ఖర్చు. ఆహారం ఖర్చు ఏమేమి తింటాయి? ఉలువలు, కొర్రలు, సద్దలు ఇలా పెడతాము. ఇంకా ఈ సైడ్ దూలకైతే ఇంకా ఎక్కువ పెద్దగా కేటగిరీ రౌడ్ పెట్టాలంటే ఎక్కువ ఖర్చు వస్తుంది. జతకు 2000 వస్తుంది. ఇట్లా పాలు, ఇలా ఖర్జూర, కొబ్బరి బెల్లం, కొబ్బరి బెల్లము, ఇవి మన ఇది అట్లా ఏమంటారు రాయులు, పాలు, సంగటి. వీటి యొక్క ఆరోగ్య పరిస్థితి మంచిగా ఉందని చెప్పి మీరు ఎట్లా కనుక్కోగలుగుతారు? జనరల్గా మీరు కొనేటప్పుడు ఏదైనా జరిగి ఇది మిస్టేక్ ఏదైనా ప్రాణాపాయం చనిపోయినా అనుకో, జనరల్ అది తెగులు రకరకాల అది ఎట్లా అనిపిస్తుంది అంటే దానికి ఏమన్నా ఆపది ఒంట్లో బాగాలేకుంటే అది నీరసంగా ఉంటది. ఒక కురుమైందంటే నోట్ల జొల్లు వస్తుంటది, తీగలు ఇస్తుంటది, ముక్కు మీద చెమట ఉండదు, అదేదో నీరసంగా ఉంటది. దాన్ని బట్టి మనం పై పడతాం, చెవులు పట్టుకుంటాము, చెవులు చల్లగా ఉంటవి. అది ఏమన్నా దాని ఒంట్లో బాగాలేకుంటే చెవులు చల్లగా ఉంటవి. దాన్ని బట్టి లక్షణాలు గుర్తుపడతాం. అరే దీనికి బాగాలేదని చెప్పేసి అన్ని చూసి అన్ని రకాలు చూస్తాము. దాని ఆరోగ్యంగా ఉంటే కొంటాం, లేకపోతే కొనము. అది
సమ్ టైమ్స్ మీరు ఇన్ని లక్షలు పెట్టి తెచ్చుకుంటారు కదా, అది ప్రాణాపాయం వచ్చి ఒకవేళ ఒక లక్షనో లక్షన్నరనో తెచ్చుకున్న తర్వాత చనిపోతే వాటి యొక్క ఇన్సూరెన్స్ చేస్తారా దానికి? ఎంత ఇన్సూరెన్స్ ఏం చేయలేదు సార్, ఇదివరకు చేయలేదు సార్, ఇదివరకు చేసుకోవాలి మేము ఇన్సూరెన్స్. ఇంకేదో దానికి మన ఇష్టం బట్టి ఉంటే ఉంటది, చూపిస్తాము, డాక్టర్లను పెట్టుకుంటాము, ఒక రాదు కదా. మన నసీబ్ అది డాక్టర్లను పెట్టుకుంటాము. ఇప్పుడు ఇక్కడ తలక వాసి అంత గొంతు వాసి అది చనిపోయిన దగ్గరకు అయిపోయింది, ఇంకా పూర అయిపోయేది అంత 50,000 ఇచ్చినది, జతలు వచ్చేది చిట్టుని ట్రై చేసి మొన్న ఎగ్జామ్ ఆడడం సంతాల 20,000 కమ్ముకొచ్చుకోటి 50,000 ఇచ్చి 20,000 పెడితే 30,000 లాస్. 30,000 లాస్ట్ తో అమ్మేసింది దాన్ని. అది ముందర పసిగడ్డ ఉంది కదా, తిండి కదా అన్నారు, పసిగడ్డ అది మళ్ళా ఇక్కడ మన కొంచెం ఇది ఫ్రెష్ ఫుడ్ లాగా కనిపిస్తాయి కదా, వీళ్ళకి పచ్చి ఆహారం మేపాలంటే ఒకవేళ సొప్ప వేయాల, మరి తెల్లదన సొప్ప మేపాల. ఇప్పుడు ఈ ఎండాకాలం పెంచడం కష్టం అయితే కదా. కష్టం. ఇది ఇక్కడ పెట్టేసారు, దీన్ని యూట్యూబ్ లో చూసామండి. దీన్ని మన ఎర్రబల్ దగ్గర కొండేరులో ఉండేది. అరే దీనికి ఎట్ట చేయాలా అని ఫస్ట్ ఒక జాతి తెచ్చాము, దీనికి కొడదూడ జాతిది సన్నగా అయిపోయి పట్టుకోకపోతే దీనికి పట్టుకోకపోతే ఎట్లా అని చెప్పేసి ఇంకా దాన్ని ఉన్నాం కానీ సైజు చేత పుణకాలు మరి ఇది మనకు సరిపోదు అని చెప్తే యూట్యూబ్ లో చూసుకుంటే పోయినాం. పోతే కొండేరులో పెట్టిండు దీన్ని. పెడితే ఆయన దగ్గరికి వెళ్ళాం, పెడితే దీన్ని ఒకదాన్ని 70 కడిగినాం. నన్ను ఒకదాన్ని ఇయ్యాను, జత ఎత్తిస్తాడు ఆయన. జత ఎత్తిస్తాను. అమ్మకానికి కూడా పెట్టుకుంటారా? అమ్మకానికి కూడా పెట్టుకున్నాం. ఎంత వరకు ఎంత దాన్ని పొజిషన్ బట్టి ఇప్పుడు నా దగ్గర 330 అడిగింది వీటిని. 3,30,000 నేను ఎంత చెప్పినాను, నేను 4,50,000 చెప్పిండు. 4,50,000 నేను చెప్పాను. అడిగింది 3,30,000 అడిగిందిలే ఒక్కొక్కటే జత. నేను నాకు గిట్టుబాటు కల ఇయ్యా అన్నాను. ఇచ్చిన ఇంకా మీరు ఇంత కాస్ట్లీ దీన్ని ఫుడ్ పెట్టాల్సి వస్తుంది, మెయింటెనెన్స్ వేరే ఉంది, ఖర్చు వస్తుంది కాబట్టి ఇక మాకు ధర గిట్టుబడిలా ఇంకా అంతట్లో వేయండు. మళ్ళీ ఫోన్ చేసిండు, అన్నా మళ్ళీ ఇంకొక 10,000 కల్పిస్తామన్నా అంటే నాకు 4 తక్కువ అన్నా అని చెప్పినా నేను. అంతట్లో వాళ్ళు అక్కడ అడిగాడు. ఏదో రెండు ఇప్పుడు అది 59 సైజు ఉంది, అది 59 సైజు అది ఉంది. 58.5 ఇది ఉంది. సైజ్ అంటే ఎట్లా గుర్తుపడతారు? ఎత్తులు అంటే ఇంచులు 60 ఎత్తు 60 సైజు ఉండాలి. ఎన్ని పళ్ళులే ఎంత సైజు బట్టి మన సైజు ఉంటేనే మనకి సైజు పండసలాడు పొడి పనికి వస్తుంది, లేకపోతే రాదు. దాన్ని బట్టి మనకి రెండు పళ్ళుల్లో మనకి ఎంత ఉండాలా? 58, 59 ఉండాల రెండు పళ్ళుల్లో మనకి. అట్లయితే మనకి వాయి కలిసేపాటికల్లా మనకి బండలాడి సైజ్ దిగుతుంది. అట్లా చెప్పేసి ఇప్పుడు అది 59 ఉంది. అది పెద్ద సైజ్ అంటే బార్ సైజ్ 52, 54 రావాలా బార్ సైజు. అయితేనే లాగడానికి పట్టుకోగలుగుతుంది. అది మామూలుగా పోటీలో మీకు ఇక్కడ దగ్గర ప్లేస్ లో ఎక్కడెక్కడ జరుగుతాయి? మామూలుగా అంటే మాకు ఇక్కడ తెలితే పావుంట జరుగుతుంది, మల్లకల్లు పావుంట జాతరలో మాకు ఇయర్లీ ఒకసారి 1 year లో ఒకసారి జరుగుతుంది. పావుంట, ఐజా, మల్లకల్లు, ఇట్లా ఉత్తనూరు, ఇట్లా ఇది మాందొడ్డి, ఇట్లా వాయిలాల, ఇట్లా మాకు దగ్గర పల్లెలు జరుగుతాయి. మేమేమి అక్కడే పోలే లాంగ్. ఇప్పుడు ఇది వరకు నేనేం పందాలుగా దింపలేదు, గూటంకా నమ్ముతున్నా నేను. నా దగ్గరకు వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ పోలకల్లు బస్మన్ అదే ఉన్నాడు, ఆయనకి 2 జతలు ఇచ్చిండు బండకి. కేవలం బండలాడడానికి మాత్రమే ఉపయోగిస్తారా వీటిని? ఇంకా సేదం చేపిస్తాం. అంటే మన ఇంటి సేదం కాడి పెద్ద అమౌంట్ పెట్టి సంవత్సరం అంతా మేపి జాతర అంటే ఒక 10 రోజులు, అంటే ఈ రోజు ఒక 3 రోజులు ఇక్కడ మల్లకల్లు జరిగితే, ఒక 3 రోజులు అయితే, ఒక 3 రోజులు తొన్నూరులో ఇట్లా సరే 4-5 రోజులే జరుగుతాయి కదా. దానికోసం సంవత్సరం అంతా దీన్ని మేపాలంటే లేదు, మాకు సేదం చేసుకుంటాం. ఇప్పుడు మాకు రేపు జూన్ వస్తే మాకు సీజన్ స్టార్ట్ అవుతుంది. మాకు ఇంకా చీడపత్తులు, మిరపలు ఇంకా అట్లా లో సేదం పాసుకుంటా దున్నుకుంటా మాకు అప్రాక్సిమేట్లీ నెలకి 20,000 నుంచి 30,000 ఖర్చు, 20,000 ఖర్చు వస్తుంది. 30,000 ఖర్చు వస్తుంది. మళ్ళీ ఏదన్నా కొంచెం ఆరోగ్యం బాగాలేకపోతే దాని యొక్క ఆరోగ్యం బాగాపోతే దాన్ని చెప్పలేము. ఎంత 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, 15,000 అవుతాయి దాని ఆరోగ్యం బట్టి.
గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏదైనా కేర్ తీసుకుంటారు అంటే పశు శాఖ ఉంటారు కదా, ఇప్పుడు గ్రామ ఉంటారు పంచాయతీ వాళ్ళు. గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు దీనికోసం ఏమన్నా టీకాస్ కానీ కాకపోతే ఏమన్నా అవన్నీ చేయరు కదా. గవర్నమెంట్ చేయరు వాళ్ళు. గవర్నమెంట్ ఏదైనా సహకరిస్తే కూడా మాకు మాలా చిన్న చిన్న రైతులకి చాలా బాగుంటది, కానీ ఇంకా వాళ్ళు ఏం సహకరించరు. ఎంతవరకు మనమే భరించుకోవాలి, ఖర్చు ముందు మనం భరించుకోవాలా. అది వాళ్ళు ఏదో ఇస్తే కూడా చాలా బాగుంటది కానీ చేయరు వాళ్ళు. గవర్నమెంట్ వాళ్ళు ఏం మనకి సాయం చేయరు. అట్లీస్ట్ టీకాలు అంటే గ్రామ పంచాయతీ టీకాలు ఏదో ఎప్పుడో లేట్ అయి వస్తారు, సంవత్సరం 1 year వచ్చేసి ఒకసారి వస్తారు వాళ్ళు. ఏదో గాలి సుదులు అవి చేపిస్తారు. ఆ గాలి సుదులు చేసిన తర్వాత కూడా ఏముందంటే గడ్డలు అయితే వాళ్ళు గాలి సుదులు చేస్తున్నారు. ఇట్లా గడ్డలు అయితే ఇట్లా ఇట్లా చేస్తారు, ఇట్లా పైన చేస్తే గడ్డలు అయితే ఇంతలా గడ్డలు అవుతాయి. ఆ కరగవు, ఇబ్బంది అయ్యి ఫుండ్ అయ్యేంత రొస్కే సీమి కారుతుంది. అట్లా ఇట్లా ఇలాంటిలో మా చేపియం వాటిని చేపియం. మేము ఏదైనా ఉంటే దాన్ని పరిష్కారం ఇచ్చి సపరేట్ ఉండరు డాక్టర్లు. దాన్ని ఎట్లా అనేది దాన్ని గమనించి దాని అయిన ట్రీట్మెంట్ తీసుకుంటాం. అది ఇదండి. ఎన్నేళ్ళ నుంచి మీరు పెంపకాల్లో? నేను పెంపకం అంటే లేట్ అయింది, ఒక 18 సంవత్సరాలు 18 సంవత్సరాలు అయింది. సో నువ్వు ఏదైనా దీనికి డిసీజ్ వచ్చినా గుర్తుపట్టగలుగుతావు? గుర్తుపడతాయి. దాన్ని ఏదన్నా ఒంట్లో బాగాలేకుండా గుర్తుపట్టగలుగుతాం. దాని ట్రీట్మెంట్ ఏదో చూపించుకుంటాము. ఇక్కడ మాకు గడం దున్నే ఎద్దులు గానీ బండలాగుడు ఎద్దులు గానీ వాటి యొక్క తేడా ఏముంటది? దానికి దీనికి తేడా పొడసడానికి ప్రయత్నిస్తావు. అవి అట్లా ఇడిసాము. అది ఎక్కువ శాతం దానికి ఆరోగ్యంగానే ఉంటది. ఎప్పుడెప్పుడు వచ్చి ఇడిసినా కావాలి గిడిసా ఆలోచనలు పెట్టుకుంటది. అట్లా చెప్పి ఆవుల మీకు అడుగుతారు, మాకు ఇట్లా గడుపుకోవాలి, ఈ జాతులు మేము ఆవుల మీకు గడుపుకోవాలని అడుగుతారు. కానీ ఇడిసాము. ఒకవేళ గడిపినా కూడా ఇంత రిజల్ట్ రాదు. అంటే సేమ్ ఏది జాతి లక్షణంగా రావు. ఏదో ఒంగోలు ఆవుతేనే ఈ లక్షణాలు పడతాయి. ఇట్లా మన మామూలు ఆవులకైతే పడవు, ఈ లక్షణాలు రావు. తక్కువ క్రాషులు పడతాయి. దాని లక్షణాలు ఉంటవి. ఇప్పుడు మనకు ఉంటది ఒంగోలు జాతి లక్షణాలు పండలాగడు కంటే అంటే ఒక జనరల్ గా ఆ ఎద్దుకి కంపారిజన్ ఏముంటాయి అంటే వీటి యొక్క దీనికి ఏముంటది అంటే ఈ మెడ పెడవు ఉంటుందా లేకుంటే ఇంకా ఎట్లా గుర్తుపడతావు? దీన్ని ఎట్లా గుర్తుపడితే ఇట్లా మెడ కురుస, ఇట్లా మెడ బాగా దండు లావుగా, చెవు సన్నగా, ఈ పాటు బాగా డబల్ ఉండాలి. అది ఇట్లా చెవు సన్నగా ఉంటాయి, కాళ్ళ నలుపులు ఉంటాయి. ఇట్లా జంపు, కాళ్ళు బాగా బాగా లావుగా ఉండాలా. దాని లక్షణాలు. ఇంకా మనకి వెనక తోక నాణ్యం సన్నగా ఉండాలా. ఇట్లా ఎత్తు మనకి సైజు ఎంత ఉంది, ఇప్పుడు ఈ సైజు పాలు ఎంత సైజు ఉంది, మనకి నెక్స్ట్ ఏ సైజుకి రాగలుగుతుంది ఇది అని చెప్పేసి దాన్ని గుర్తుపడగలుగుతాం. ఇంకా అవే లక్షణాలు. దీని కూడా లక్షణాలు మామూలు మన గెడ మీదలకైతే ఇట్లా ఉండవు, కొన్ని సన్నగా ఉంటవి. కొన్ని ఇట్లా డబల్ దండ రాదు, ఇట్లా రాదు, సన్నగా ఉంటవి. ఇంకోటి దీనికి మీరు సంపర్కం అంటే జనరల్ గా మళ్ళీ ఆవులతో ఇది చేయించడానికి మీ దగ్గరకు వచ్చిపోతుంటారా ఎవరైనా? వస్తారు. ఈ బండలాగుడు పోటీ ఎద్దులు చాలా ఖర్చు ఎక్స్పెన్సివ్ తో చేసుకున్న ఎద్దులు ఇవి. వీటిని ఎట్లా పెంచుతారు వాటి గురించి కొన్ని అడిగి తెలుసుకున్నాము. దాంతోపాటు దీన్ని గుర్తుపట్టడానికి ఎట్లా గుర్తుపడతారు అని చెప్పి అన్నని అడిగితే ఈ కాలి యొక్క మచ్చలతో దీన్ని గుర్తుపడతారని చెప్పారన్న. కాలి మచ్చలు, దీని యొక్క మెడ భాగం ఎన్ని క్వింటాలు లాగలుగుతుంది అని చెప్పేసి. మోస్ట్ ఆఫ్ ద పెద్ద ఎద్దులు ఎన్ని క్వింటాల వరకు లాగుతాయి? అవి 25 క్వింటాల వరకు లాగుతాయి. 25 క్వింటాల వరకు అంటే 100 కేజీల 2500 కేజీలు 2500 కేజీలు. ఇంత కాస్ట్లీ ఎద్దులు వ్యవసాయానికి యూజ్ చేస్తే తనకు ప్రయోజనం ఉండదు. ఎగ్జాంపుల్ బలమైన మల్లయోధుడు కూలి పని చేసినట్టే ఉంటది, అంతేనా? కోడిదూడలు ఇష్టంగా తినే ఆహారం ఇష్టంగా తినే ఆహారం అంటే దీంట్లో అంటావా ఏమన్నా? పచ్చిగడ్డ లేకుంటే సొప్ప, తెల్జొన్న సొప్ప బాగా ఇష్టంగా తింటాయి. అది కూడా పచ్చిగా ఉంటేనే. తెల్జొన్న సొప్ప. ఓకే పరశురాముడు అన్న, చెప్పండి. మన బండలాగుడు ఎద్దులకు ఇష్టమైన ఆహారం ఏదైనా అంటే ఇష్టమైన ఆహారం అంటే మీరు మన గడ్డిల రకంలా లేకుంటే ఏమన్నా గడ్డీలు కావచ్చు, లేకుంటే దీంట్లోకి మన ఎక్కువ సద్దలు తింటాయని చెప్తుంటారు. సందలు గానీ జొన్నలు గానీ పౌష్టికాహారం పెట్టాలంటే దీనికి ఒక బాగా గడ్డలు అయితే తెలిసిన సొప్ప బాగా తింటాయి. ఇంకా మన పెట్టే ఆహారంలో ఆహారంలో అయితే కొర్రలు, సద్దలు, ఉలవలు బాగా తింటాయి. ఇప్పుడు మీకు ఈ పచ్చి గడ్డి దొరకాలంటే కూడా పెద్ద కాస్ట్లీ కదా, చాలా
అంటే మీరు పెంచుకోవాలంటే పెంచుకోలేరు, ఎంత పెద్ద ల్యాండ్ ఉన్నా మీకు సరిపోదు దీనికి. 1000 రూపాయలుగా ఒక్కొక్క రోజుకి 1000 రూపాయల గడ్డి తింటాయంటే మీకు పెంచుకోవడానికి కూడా ఇది సరిపోదు. అంటే మేము ఈ టైంలో పచ్చిగడ్డి అట్లా అట్లాంటివి ఏము ఏ ఊరి మన ఇప్పుడు మా సీజన్ లో మనం సేద్యం చేస్తుంటాం కదా, ఆ టైంలో ఎప్పుడు మనకి 8 నెల 9 నెలలు ఆ టైంలో ఒక 2 నెలలు వేస్తాం. మన మన పొలం దగ్గర ఒక అర్ధ ఎకరో 1/4 ఎకరో తెలిసిన సొప్ప చల్లుకుంటాం. సొప్ప ఈ సైజుకి రాను అప్పుడు కోసేసుకుంటాం. మళ్ళీ పెరుగుతూనే ఉంటది అది. అంతట్లో పెరిగిన తర్వాత అప్పుడు వేయం. ఇంకా మనకి ఎప్పుడు డిసెంబర్ నవంబర్ నుంచి ఇంకా మనకి సీజన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు అంతట్లో ఆఫ్ చేసి దాన్ని ఒట్టిగడ్డి మేపుతాం. ఒట్టిగడ్డి ఉలువలు ఇట్లా ఇవి కొర్రలు ఇట్లా సద్దలు ఇట్లా వేసి ఆ తిండి పెడతాము. ఒట్టిగడ్డి పచ్చిగడ్డి వేయం. అప్పుడు మీకు ఎండాకాలము, చలికాలము, వానాకాలం ఈ 3 కాలాల్లో మీకు వచ్చే ఇబ్బంది ఎక్కువ ఎప్పుడు వస్తుంటది? ఎండాకాలం వస్తుంటదా లేకుంటే వానాకాలం? అంటే ఎట్లా గడ్డి దొరకపోవడమో లేకుంటే తెగులు కావచ్చు, లేకుంటే ఎక్కువ ఇబ్బంది పెట్టేది? తెగులు మన వర్షాకాలంలో ఎక్కువ వస్తుంది. అవి ఇంకా ఇప్పుడు గడ్డి విషయంకి వస్తేనా మనకి ఎండాకాలం ఇబ్బంది. ఆహారం ఈ గడ్డి ఇప్పుడు ఈ 10 రోజులు అయిపోతే మాకు గడ్లు దొరకవు. ఇంకా మన ఎండాకాలంలో ఈ 10 రోజుల్లో గడ్లు పునుక్కోవాలి మనం. ఇప్పుడు ఇంత గడ్డి ఉంది కదా, ఇదంతా వేసుకున్నారు, ఎన్ని రోజులు ఆహారం సరిపోతుంది దీనికి? ఇది మనకి ఒక సంవత్సరం, ఒక నవంబర్ వరకు వస్తుంది. ఇది నవంబర్ వరకు వస్తుంది. బాగానే పెద్దగా ఉన్నాయి. ఎకర గడ్డి? ఇది ఎకర గడ్డి కాదు, ఇది 3 ఎకరాల గడ్డి. 3 ఎకరాల గడ్డి. 3 ఎకరాల గడ్డి. నవంబర్ వరకు మనకు నవంబర్ వరకు నడుస్తుంది. 8 నెలలు దాని యొక్క ఆహారం పనిచేస్తుంది. 8 నెలలు వచ్చిందంటే మళ్ళీ మనకి మళ్ళా అప్పుడు పచ్చి గడ్డలు వస్తాయి. ఇంకా అందులో మళ్ళీ ఇంకొకటి ఏమైందంటే మళ్ళీ నాట్లు వేస్తాం మేము. మా పొలం దగ్గర నాటేస్తాం మేము. మళ్ళీ మా గడ్డలు వస్తాయి, ఎవరి గడ్డు. అప్పుడు ఆ గడ్డి మళ్ళీ అక్కడ టర్న్ ఓవర్ అవుతుంది. అంతవరకు ఇది నడుపుతాము. ఇంకోటేనా, ఈ బండలాగుడి ఎద్దులో రకాలు అంటే జాతుల యొక్క పేర్లు వాటి గురించి మీకు ఎంత ఐడియా ఉంటే అంతవరకు మీరు చెప్పండి. ఏ రేటు ఎక్కువ రేట్ పడే ఎద్దులు ఏవి అంటే మీరు ఇంకా కొననేవి కూడా అనుకో. జనరల్ గా మోస్ట్ ఆఫ్ ద అంటే ఎక్కువ వేరే దేశాలలో ఉంటాయా లేకుంటే ఇక్కడ మన ఇండియాలో ఎక్కడెక్కడ దొరుకుతాయి? అంటే మీరు ఒంగోలు అన్నారు, కేరళ జాతి సంబంధించిన. ఒంగోలు అంటే ఈ జాతిలే ఒంగోలు జాతులు. ఎక్కువ రేట్లు పడేది ఇవి కాస్ట్లు పడతాయి. ఇంకా మిగతా చేద్దానికంటే మనకు అవి దొరుకుతాయి 100 అని తక్కువ సైజులు ఉంటాయి. అవి తక్కువ పడతాయి 60, 70, 50 అట్లా తక్కువలో దొరుకుతాయి. అవి చేద్దానికి పనికి వస్తాయి. ఈ జాతి రకాలు ఇక్కడ మనం గద్వాల జిల్లా సరౌండింగ్ లో మీరు ఒక్కరే పెంచుతున్నారు, ఇంకా ఎవరైనా మీకు తెలిసిన? చాలా మంది ఉన్నారు. పెంచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీటిపైన మోజు ఉండాలి కదా, ఇవి పెంచాలి. వీటి మీద ప్రేమ ఎక్కువ ఉండాలి. మా ఇంట్లో వాళ్ళ మీద ఎట్లా ప్రేమ ఉందో వీటి మీద అలాగే ప్రేమ ఉండాలి మనకి. ఇంకా వీటి మీద టైం టు టైం ఫుడ్ లేకపోతే నీళ్ళు లేకపోతే ఇబ్బంది పడతాయి. అవి ఎందుకంటే నోరు మూగజీ వాళ్ళు అడగలే, నాకు నీళ్ళు తేపో అన్నం తేపో అని. వాటిని చూసుకోవాలి మనం. ఏం టైంకి టైం టు టైము నీళ్ళు కానీ మనం తినే మేత కానీ కరెక్ట్ చూసుకోవాలి. వాటిని ఆ ఒప్పుకొని సాక్కోవాలి. వాటిని. ఎన్ని జాతులు ఉంటాయి? జాతుల రకాలు జాతులు అంటే ఒకటి 100 జాతి ఒకటి ఉంది నాకు తెలిసిన వరకు. ఒకటి ఒంగోలు జాతి ఉంది, ఒకటి దేవుని సంత అని ఒక జాతి ఉంది, ఇంకా ఒకటి జిర్జా ఒక జాతులు ఉన్నాయి. నాకు తెలిసిన జాతులు అది 4-5 జాతులు తెలుసు నాకు. ఎంత ఎక్కువ శాతం అమ్మేటివి ఇక్కడ నుంచి చేసేటివి? నేను అమ్మే ఎక్కువ శాతం అంటే ఇంతవరకు ఇవి అమ్మాను. ఇంతకుముందు ఒక 3 జతలు 100 మా సేద్యం ఎద్దులు అమ్మాను. ఇంకా అంత అప్పట్లో ఆపేసి ఏదో ఒక జత తెచ్చాను. తెస్తే బాగా సైజు తేలిండు. వాళ్ళు ఇంట్లో ఊర్లో ఉండరే బండకైతే బండ వాళ్ళు కొంటర పెట్టినాయి అని చెప్తే ఇంకా మనకెందుకులా బండకి అని సేద్యమే చేసుకుంటూ ఉన్నాను. ఈ పోలికలు బస్మన్ ఆయన వచ్చిండు. వచ్చి అన్న మాకు ఇట్లా కావాలి, సైజుకి వస్తాయి ఇట్లా రేట్ కంటే అవన్నీ లేటే ఒక వస్తాయి. ఇంత వస్తాయి ఎక్కువ రావు. ఇంతే ఒకటికి వచ్చేది ఎక్కువ. కొన్ని ఎద్దులకు పెద్ద కొమ్ములు ఉంటాయి కదా, అవి వేరే. ఈ జాతులు ఈ జాతుల్లో పెద్దగా రావు. అవి కూడా లాగేటు కాదు. మీకు లాగేటు కొమ్ములు చిన్నగా వస్తాయి. ఇంత వస్తాయి, ఇంతకంటే ఎక్కువ రావు. ఓకే పరశురాముడు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పినారు. ప్రతి విషయం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు. మీ యొక్క పేరు, మీ కాంటాక్ట్ నెంబరు, మీరు ఒకవేళ మీ దగ్గరకు వచ్చి కొనుక్కోవాలనుకుంటే కానీ ఎట్లా రావాలనేది ఒక్కసారి చెప్పు. మాది మీ పేరు వచ్చేసి పరశురాముడు. నాది మాబ్నార్ జిల్లా, గద్వాల్ తాలూకా, మలకల్ మండలం, తాటిగూడ గ్రామం. నా పేరు రామిడి పరశురాముడు. నా ఫోన్ నంబర్ వచ్చేసి 9573 5573 11. ఓకే. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కానీ నన్ను అప్రోచ్ అవ్వండి. ఇట్లా రావాలంటే కన్నా గద్వాల జోగులాంబ గద్వాల నుంచి
తాటికుంట గ్రామంకి వచ్చి తాటికుంట గ్రామంలో అన్న ఉంటుంది. అన్న పేరు అడిగినా ఎవరైనా చెప్తారు. ఉమ్, అండ్ దీని యొక్క పోటీ లాగేటివి కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు దీంట్లో చూపిస్తా. ఓకే, థ్యాంక్ యూ వ్యూవర్స్ అన్న, థ్యాంక్ యూ అన్న, thank నైస్ you. ఎక్స్ప్లెయిన్.